మీ చేతుల మీదుగా జరిగితే చాలా బాగుంటుంది, కాదనకండి. వెళ్ళభి. వెళ్ళు వసు. వెళ్ళండి వసు. వెళ్ళండి అభి. పదండి వసుగారు. డాడీ నేను వస్తాను. సరే రా. దిస్ ఇస్ టూ మచ్ గ్రానీ. మనం జరిపిస్తున్న కళ్యాణం మా చేతుల మీద కదా జరగాలి. అవునే, కానీ మీ ఆయన ఆఫీస్ పనుందని కళ్యాణానికి రాలేదు కదా. వచ్చుంటే మీ దంపతుల చేతుల మీదుగానే కళ్యాణం జరిపించేవాళ్ళం. ఇది అచ్చం నీలాగానే ఉంది. నీ నోట్లోంచి ఊడిపడినట్టుంది. అవునవును, ఆ పక్కనున్న బామ్మ నీ నోట్లోంచి ఊడిపోతున్నట్టుంది. దాంతో నాకు పోలికెట్టే. తను ఓల్లేడి, నేను పెళ్లికి కావాల్సిన దాన్ని. శ్రావ్యకి ప్రేమించే భర్త, పేరెంట్స్ లాంటి అత్తమామలు దొరికారనుకుంటే ఆవిడేంటండి అలా మాట్లాడుతుంది? మంచి చెడు పక్కపక్కనే ఉంటాయి వసుగారు, మీకు తెలీదా? అందమైన గులాబీ వెనక ముళ్ళున్నట్టే మనుషుల్లోనూ మంచి చెడులుంటాయి. కానీ శ్రావ్యకు అలాంటి తోడికోడలితో ముందు ముందు ఇబ్బందులు వస్తాయేమోనని ఎందుకో భయంగా ఉందండి. ఆడపిల్లని అత్తారింటికి పంపించేటప్పుడు ఇలాంటి భయాలుండడం సహజమే వసుగారు. అంతా మంచిగానే ఉంటుంది, మీరు ధైర్యంగా ఉండండి. పదండి వెళ్దాం. మమ్మీ ఆగు. ఏంటి బన్నీ, నీకు నువ్వే బొట్టు పెట్టుకుంటున్నావేంటి? మరి నీకు బొట్టు పెట్టాల్సింది డాడీ. మమ్మీకి బొట్టు పెట్టు డాడీ. అదేంటి బన్నీ, ఎవరికి వాళ్ళు బొట్టు పెట్టుకోవచ్చు. నువ్వు ఆగు మమ్మీ. పెట్టండి డాడీ. ఇప్పుడు నువ్వు డాడీకి బొట్టు పెట్టు మమ్మీ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. వసుగారు చూసుకోండి, వసుగారు కింద పడిపోయారు. మీరు పక్కనుండగా నాకేం కాదండి. ఈ సీతమ్మకి రాముడెలాగో మీరలా. పదండి. అయ్యా, కళ్యాణానికి అబ్బాయి తరఫు నుంచి ఒక జంట, అమ్మాయి తరఫు నుంచి ఒక జంట వచ్చి పీటల మీద కూర్చోండి. ఆగవే, పంతులు గారు జంట అని అన్నారు. మీ ఆయన రాలేదు కదా. ఒంటి కొమ్ము శొంఠిలాగా ఒక్కదానివి ఎలా కూర్చుంటావు? షట్. ఈ ప్రతాప్కి అస్సలు బుద్ధి లేదు. అవసరమైన టైంలో హ్యాండ్ ఇచ్చాడు. తప్పే. పూజ జరిగే చోట షిట్టు ఫట్టు అని అనకూడదు. పంతులు గారు, మా అబ్బాయి తరపున నేను మా ఆవిడ కూర్చుంటాం. మీతో మీ అబ్బాయి కూడా కూర్చోవాలండి. అమ్మాయి తరఫున భాస్కర్, పావని మీరు కూర్చోండి.
లేదు నాన్న, అభి వసూలు కూర్చుంటారు. మేమెందుకన్నయ్య? మీరే కూర్చోండి బావగారు. లేదమ్మా, పేరుకు మాత్రమే శ్రావ్యకు మేము తల్లిదండ్రులం. చిన్నప్పటి నుంచి శ్రావ్య ఆలనా పాలన చూసుకునేది అభినే. మీరే కూర్చోవాలి. అవును వసు, ఈ పెళ్లి జరగడానికి కారణం కూడా మీరే. మీ చేతుల మీదుగా కళ్యాణం జరగడం మంచిది. శ్రావ్య ఇప్పుడు మీ కూతురు. అది కాదు వదినా, మేము అభి, భాస్కర్ పావని చెప్పింది నిజం. శ్రావ్యకి మిమ్మల్ని మించిన శ్రేయోభిలాషులు లేరు. కూర్చోండి. హైందవ ధర్మంలో కాబోయే దంపతులకు ఆదర్శ దంపతులైన ఆ పార్వతీ పరమేశ్వరులు, ఆదర్శ దంపతులైన సీతారాములు. వారి కళ్యాణం జరిపిస్తే తమ కాపురం సాఫీగా ఉంటుందని ఒక నమ్మకం. అందుకే సీతారాముల కళ్యాణం జరిపిస్తున్నాం. పంతులు గారు, ఆ, కళ్యాణం మొదలు పెట్టబోయే ముందు ఒక చిన్న మాట. చెప్పండమ్మా. ఈ 2 మంగళసూత్రాలు పూజలో పెట్టండి. ఒకటి సీతారాములకి, ఇంకొకటి నా మనవడు ఆ అమ్మాయి మెళ్ళో కట్టడానికి. రేపు పెళ్లిలో ఇదే మంగళసూత్రం కట్టాలి. తప్పకుండానమ్మా, ఇలా ఇవ్వండి. రా. ఏంటి ఆకలిస్తుందా? తినడానికి ఏమైనా తీసుకున్నావా? ఇంట్లో తినొచ్చారు కదా ఆంటీ, అప్పుడే ఆకలేంటి? అబ్బా, ఆపుతారా? నేను పక్కకు పిలిచింది అందుకు కాదు. కొంపదీసి నీకు నచ్చినవాడు ఎవడైనా కనిపించడా ఏంటి? శ్రావ్య పెళ్లి కంటే ముందు మీ పెళ్లి చేయమంటే మా వల్ల కాదు. కాస్త నన్ను చెప్పనివ్వండి. ఇందాక మీరేమన్నారు? ఈ పెళ్లి జరిగినప్పుడు కదా అన్నారు కదా. సీతారాములకి ఎప్పుడో పెళ్ళైపోయింది, ఇప్పుడు మళ్ళీ చేస్తున్నారంతే. నేనంటుంది సీతారాముల పెళ్లి గురించి కాదురా, శ్రావ్య పెళ్లి గురించి. దాన్ని ఆపడానికి నా దగ్గర ఓ అద్భుతమైన ఐడియా ఉంది. ఏంటంటీ, త్వరగా చెప్పండి. ఇందాక ముసల్ది పూజలో పెట్టమని 2 మంగళసూత్రాలు ఇచ్చింది కదా. అవును, అందులో ఒకటి సీతారాములకి, ఇంకోటి శ్రావ్యకి. శ్రావ కట్టుబోయే ఆ మంగళసూత్రాన్ని మనం కొట్టేశావనుకో, శ్రావ్య పెళ్లి ఆగిపోతుంది కదా. మీరు హాఫ్ బ్రెయిన్ అనుకున్నాను కానీ మరి బ్రెయిన్లెస్ అనుకోలేదాంటీ. తాళి కొట్టేస్తే పెళ్లిలా ఆగిపోతుంది. అవును కదే, వాళ్ళు మనలా ఇడ్లీలు దోశలు అమ్ముకోవట్లేదు కదా. ఒకటి పోతే 100 సూత్రాలు కొంటారు మళ్ళీ. అక్కడే మీరు అరటి తొక్క మీద కాలేశారు. వాళ్ళ దగ్గర డబ్బులు లేక కాదు, ఒకటి పోతే 100 కొనలేక కాదు. పూజలో పెట్టిన తాళి పోయిందంటే అది అపశకునంగా, అశుభంగా భావిస్తారు. పెళ్లిని ఆపేస్తారు. కరెక్టే, బానే ఆలోచించావు. ఆ పెద్దావిడ పెద్ద సెంటిమెంట్ అలా ఉంది. ఆ పెద్దావిడ సంగతేమో తెలీదు కానీ శ్రావ్య కాబోయే తోటికోడలు మాత్రం పెద్ద మెంటల్లా ఉంది. తాళిపోయిందంటే పెద్ద గొడవ చేస్తుంది. కాబట్టి మనం ఆ తాళిని కొట్టేద్దాం, పెళ్లి ఆగిపోతుంది. ఇంట్లో ఉన్న డబ్బంతా మిగిలిపోతుంది. ఆ డబ్బుతో మనం ఎంచక్కా అమెరికా వెళ్ళిపోవచ్చు. ఐడియా బాగుంది, కానీ అంతమందుండగా పూజలో ఉన్న తాళిని ఎలా కొట్టేస్తాం? అది మీరే ఆలోచించాలి. నాకు ఐడియా వచ్చింది.
ముక్కోటి దేవతలుండగా ఆ సీతారాములే ఆదర్శ దంపతులు ఎందుకయ్యారంటే వారి అన్యోన్య దాంపత్యం అనురాగ జీవితం లాంటిది. వారు కలిసి కాపురం చేసింది కొన్ని రోజులే అయినా ఒకరంటే ఒకరికి నమ్మకం, ప్రేమ, విశ్వాసం, రెండు తనువులు ఒకే ప్రాణంగా జీవించువారు. ఒకరి కోసం ఒకరన్నట్టుగా బతికారు. తెల్లవారితే రాజు అవుతాడనగా రాముడు అరణ్యవాసం చేయాల్సొచ్చింది. రాజ్యాన్ని వదిలి కట్టుబట్టలతో అడవికి బయలుదేరాడు. రాముడి వెంట సీతమ్మ వెళ్ళింది. ఆ దంపతులు అడవుల్లో అష్టకష్టాలు పడ్డారు. పడరాని పాట్లు ఎన్నో అనుభవించారు. పట్టు పానుపుపై పడుకోవలసిన వారు కటిక నేలపై నిద్రించారు. అంతఃపురంలో ఉండాల్సిన వారు చిన్న పర్ణశాలలో ఉన్నారు. తల్లిదండ్రులంటే రాముడికి ఎనలేని ప్రేమ. సీతమ్మకు అంతే. రాముడి అడుగుజాడల్లో నడిచింది. ఆ సీతారాములకు సాటి ఎవ్వరూ లేరు. అందుకే వారు ఆదర్శ దంపతులయ్యారు. శుభమాని కళ్యాణం జరుగుతుంటే ఇలా ఏందేమిటి పంతులు గారు? పర్వాలేదమ్మా, పసుపు కుంకుమలు శుభసూచకాలే, అపశకునాలేం కాదు. మీరెవ్వరూ కంగారు పడకండి. ఏయ్, బుద్ధి లేదా? కళ్యాణం జరిగే టైంలో డిస్టర్బ్ చేస్తావా? కాలికేదో తగిలినట్టయిందమ్మా. చెయ్యి జారి పడిపోయింది. క్షమించండమ్మా. గోవే. చెయ్యి జారింది అంటోంది. చెడేం కాదని పంతులు గారు అన్నారు. వదిలేవే. సీతారాముల కళ్యాణం జరిగినప్పుడు దేవతలు ఆకాశం నుంచి పూలవర్షం కురిపించారట. ఇప్పుడు పసుపు కుంకుమల వర్షం కురిసింది. వధూవరుల పెళ్లికి ఇది ఆశీర్వాదం. ఆశీర్వాదం కాదు పంతులు గారు, అపశకునవని మరి కాసేపట్లో తెలుస్తుంది. మంగళసూత్రాలు ఎలా కొట్టేశారంటీ? అందరూ కళ్ళు మూసుకుని తెరిచేలోపే కొట్టేశానే. చూడు. నువ్వు సూపరే. నీకు పూలందేవి అనే బిడిదిచ్చి సన్మానం చేయాలి. సన్మానం తర్వాతరా, ముందు వీటిని ఏం చేయాలి? మీ దగ్గర పెట్టుకోండి ఆంటీ, మీ పెళ్లికి పనికొస్తుంది. ఎవరైనా వెతికితే నేను దొరికిపోవాలా? అదేం కుదరదు. మార్వాడి కొట్టులో అమ్మేవే, నీ ఖర్చుల కన్నా వస్తాయి. పెళ్ళి ఆగిపోతే చాలా డబ్బులు మిగిలిపోతాయి కదరా. వీటి కోసం కక్కుర్తి పట్టం ఎందుకు? నిజంగా పెళ్ళి ఆగిపోతుందంటారా ఆంటీ? ఖచ్చితంగా ఆగుతుంది. మగ పెళ్లి వాళ్ళు ఈ కళ్యాణం విషయంలో, మంగళసూత్రాల విషయంలో చాలా సెంటిమెంట్తో ఉన్నారు. ముందు ఈ మంగళసూత్రాల సంగతి ఏంటో చెప్పండ్రా. వీటిని పట్టుకుంటేనే చేత్తో నిప్పులు పట్టుకున్నట్టుంది. ఆ సూత్రాలు ఇలా ఇవ్వే.
ఊరకు. ఇక ఆడపెళ్లి వాళ్ళు మగ పెళ్లి వాళ్ళు మాత్రమే కాదు, ఆ దేవుడు కూడా సూత్రాలు అక్కడున్నట్టు కనిపెట్టలేరు. ఒరే చిన్నడా, కాసేపట్లో సూత్రాలు లేవని అందరికీ తెలిసిపోతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందంటావ్? ఏముంది, సెంటిమెంట్ మంగళసూత్రాలు మిస్ అయ్యాయి కాబట్టి మగ పెళ్లి వాళ్ళు అపశకనంగా ఫీల్ అవుతారు. పెళ్ళొద్దని గొడవ చేస్తారు, పెళ్ళి ఆగిపోతుంది. ఒకవేళ అభిబావ్ గారు వసు అక్కలు మగ పెళ్లి వాళ్ళని కన్విన్స్ చేస్తే? ఏమని కన్విన్స్ చేస్తారు? మంగళసూత్రాలు తెమ్మంటే ఎక్కడి నుంచి తెస్తారు? ఏడవడం తప్ప వాళ్ళు ఏమీ చేయలేరు. అయితే మన అమెరికా ప్రయాణం పక్కా అన్నమాట. నా రెండో పెళ్లి ఖాయం అన్నమాట. ఎస్ ఆంటీ, అంతా మనం అనుకున్నట్టే జరిగితే రేపు ఈ పాటికి మనం యూఎస్ ఫ్లైట్ లో ఉంటాం. ఫ్లైట్ సంగతి రేపు చూసుకుందాం. ఇప్పుడు మనం ఇలా పక్కపక్కనే ఉంటే అక్కడ వాళ్ళకి డౌట్ వస్తుంది. ఏం తెలియనట్టుగా వెళ్ళి వాళ్ళల్లో కలిసిపోదాం. అవునవును, వాళ్ళకు అనుమానం వచ్చిందంటే మొదటికే మోసం వస్తుంది. పదండి పదండి పదండి. ముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం తేంద్రశ్చ అగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. కూర్యంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరామే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. చిత్రం రమ్యదేతం త్రిభువనవక్షం విష్ణుమీశం నమామి. అమ్మా, సీతారాముల వారికి జీలకర్ర బెల్లం కార్యక్రమం ముగిసింది. ఇప్పుడు మాంగళ్య ధారణ. అమ్మా, ఇక్కడ మంగళసూత్రాలు లేవేంటి? మంగళసూత్రాలు లేవా? మంగళసూత్రాలు లేకపోవడం ఏంటి? ఇక్కడే పెట్టారు కదా పంతులు గారు. ఎంత వెతికినా మీకు అవి కనిపించవు. మీరెవ్వరూ కనిపెట్టలేని ప్లేస్ లో దాచాం. వాటిని కనిపెట్టడం మీ వల్ల కాదు కదా, దేవుడి వల్ల కూడా కాదు. పూజలో పెట్టిన మంగళసూత్రాలు ఏమయ్యాయి? వాటి మీద ఎవరి కన్నో పడింది. ఇందాక పసుపు కుంకుమలు పడిపోయాయిగా, అప్పుడు మనందరి కళ్ళు కప్పి సూత్రాలు లేపేసినట్టున్నారు. అంటే ఏంటి మీ ఉద్దేశం? ఆ సూత్రాలను మేము తీసామనా? గుమ్మడికాయల దొంగెవరంటే మీరు భుజాలు తడుముకుంటారేంటి? మీరు మా మీద నిందలు వేస్తున్నారా? దొంగతనం చేయాల్సినంత కర్మ మాకేం పట్టలేదు. వాళ్ళు అలా అనలేదు కదా హారిక, ఎందుకు మాట తోలుతావు? వాళ్ళు మనల్నే టార్గెట్ చేశారమ్మా, అది క్లియర్ గా తెలుస్తుంది. ఇప్పటి వరకు డౌట్ లేదు, ఇప్పుడు మీపై డౌట్ వస్తుంది. ఆ సూత్రాల్ని మీరే తీశారేమో. ఏం మాట్లాడుతున్నావు స్వాతి? వాళ్ళెందుకు తీస్తారు? ఎవరైనా ఎందుకు దొంగతనం చేస్తారత్తయ్యా? మాటలు జాగ్రత్తగా రాని అమ్మాయి. దొంగతనం మా ఇంట వంట లేదు. నువ్వు ఉండు సుమంగళి, దొంగతనం చేయాల్సిన అవసరం మాకేంటమ్మా? మీకు డబ్బులు అవసరం కదా. ఇందాక పెళ్లి గ్రాండ్గా చేస్తామన్నారు, డబ్బులు లేకుండా ఎలా చేస్తారు? అంటే మీ ఉద్దేశం మేము దొంగతనం చేశామంటున్నారా? ఏమీ చేయకుండా డబ్బులెలా వస్తాయి? ఆపమ్మా, వీళ్ళని అలా అవమానించుకో. వీళ్ళు చాలా మంచివాళ్ళు. పిలిచి అవమానిస్తారా? కళ్యాణం చేయమని మేము అడిగావా? మాకేంటి అవసరం? ఆ మాటకొస్తే ఈ పెళ్ళే మాకు అవసరం లేదు. ఏదో మా శ్రావ్య మీ అబ్బాయిని లవ్ చేసింది కాబట్టి ఈ పెళ్లికి ఒప్పుకున్నాం. పెళ్లికి మీరు ఒప్పుకున్నారా? మీలాంటి ఇడ్లీ బండి వాళ్లకు
మాలాంటి కోటీశ్వర్ల సంబంధం కల్లో కూడా రాదు. ఇప్పుడు మీరు కోటీశ్వర్లైతే ఒకప్పుడు మేం కూడా కోటీశ్వర్లమే. మాకు బంగ్లాలు, కార్లు, ఫ్యాక్టరీలు కూడా ఉండేవి. మీకు ఒకప్పుడుండేవి, మాకు ఇప్పుడున్నాయి. మేం దయతలిచి మీ సంబంధానికి ఒప్పుకున్నాం. అది మర్చిపోయి మాట్లాడకండి.